కిరణ్ మనకి నల్గొండ సమాచారం అందిస్తారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా కాంగ్రెస్ నిరసన దీక్షకు సర్వం సిద్ధమైన దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుండి శ్రేణులందరూ చేసినటువంటి పరిస్థితి. సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే వెంకటరెడ్డి సంబంధించి అలాగే రేవంత్ రెడ్డి కూడా ఘన స్వాగతం పలికే కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రసంగంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఎంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిరసన దీక్ష చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యలు ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను రేవంత్ రెడ్డితో విద్యార్థులు మాట్లాడే అనంతరం ఆయన నేరుగా ఇక్కడి నుంచి మరి కూడా బైపాస్ మీదుగా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న మల్లు రావి గారు కూడా ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ యూనివర్సిటీ నాయకుడు అయినటువంటి పున్నా కైలాస్ నేతలు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యొక్క రేవంత్ రెడ్డి పర్యటన సక్సెస్ అయ్యేందుకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ ఏర్పాటు చేశారు? ముందుగా ఇక్కడ యూనివర్సిటీల సమస్యలు ఏ విధంగా తెలుసుకున్నారు? ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించి ఏదైతే మరి యూనివర్సిటీ కేంద్రంగా నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ప్రధానంగా ఎవరైతే త్యాగాలు చేసి జైలుకు పోయి భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రయోజనానికి తెలంగాణ కోరుకున్నటువంటి విద్యార్థులుగా ఏ తెలంగాణ రాష్ట్రం అయితే స్వప్నం జరిగిందో కేవలం ఉద్యోగాలు కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క సౌలభ్యం వేల కోట్లు దోచుకునేటువంటి అవకాశాన్ని మాత్రమే వాళ్ళు చట్టాలను రూపొందించుకున్నారు తప్ప సమాజంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు లేదా పేద వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా తిరిగి నిరసన వ్యక్తం చేస్తుంటే మరి దాన్ని అవహేళన చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఒక హిట్లరు ఈదీ అమీన్ ఆ రోజుల్లో ప్రజల్ని మరి వంచి మోసం చేసి దగా చేసి ఎదురొచ్చిన వాళ్ళని చంపే కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మనం ఈదీ అమీన్ నరరూప రాక్షసులు ఉంటాయి ప్రపంచ చరిత్ర. కాబట్టి ఆ చరిత్రకు మించినటువంటి గనుడు మా కేసీఆర్ గారు. మేమేమనుకున్నామంటే సరే మా రాష్ట్రానికి మా స్వపరిపాలన వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుతాయి, మాకు పెళ్లిళ్ళు అవుతాయి, లేదా మరో రకంగా జీవితాలని ముందుకు పోతామని ఆలోచన చేసాం. కానీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 2014 నుంచి నేటి వరకు ఒక 700-800 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని కేవలం ఉద్యోగాలు రాక. దీన్ని మనం ఆలోచిస్తే ఏ రాజకీయ నాయకుడైనా మరి ఆనాడు ఉద్యమం నుండి నడిపించలేదు. విద్యార్థుల త్యాగాలు పోరాటాలు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాగుండే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగడుగునా ఇవాళ ఖమ్మం తీసుకున్నా, ఆదిలాబాద్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, రంగారెడ్డి తీసుకున్నా, ఈ రోజు నల్గొండ తీసుకున్నా వేల గొంతుకుల యొక్క ప్రజాప్రతినిధిగా మా యొక్క సమస్యలు అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి ఈనాడు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళకు ఫ్యాకల్టీ లేదు, సరైనటువంటి వసతులు లేవు, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, నాన్ టీచింగ్ తోటి ఇవాళ కాంట్రాక్ట్ ఉన్నాయి, అనేక మంది లెక్చరర్లు నింపేసి మరి విద్యార్థుల మీద భారం మోపుతా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా రేపు రాబోయే 5 నెలల ప్రభుత్వం ఈ దిక్సూచిగా ప్రజాగొంతుకై ప్రజల తరపున యుద్ధం చేసి రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. నిరుద్యోగులకు ఆశా దీపంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఈ ప్రజల విద్యార్థులను పంపిస్తాం. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు చెప్పండి, మీ ప్రధాన సమస్యలు ఏంటి? రేవంత్ రెడ్డికి ఏం చేస్తున్నారు? మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్థాపించారు. అప్పటి నుంచి యూనివర్సిటీ ఎలా నిర్మాణం జరిగింది అలానే ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలా, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. రెగ్యులర్ ఫ్యాకల్టీ పోవడం వల్ల విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎప్పుడైతే భర్తీ చేస్తే రెగ్యులర్ అవుతాయి. కానీ ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు రెగ్యులర్ ఫ్యాకల్టీని భర్తీ చేయట్లేదు. దానివల్ల కోర్సులు ఇక్కడ పీజీ కోర్సులు కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కానీ ఉంటున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు వల్ల ప్రభుత్వం మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. దానివల్ల విద్యార్థులకు అదనం భారం పడుతుంది. అలాగే పిహెచ్డి పార్ట్ టైం పిహెచ్డి ఉంది, రెగ్యులర్ పిహెచ్డి లేదు. ఈ పిహెచ్డి విద్యార్థులకి హాస్టల్ ఇవ్వటం లేదు. పిహెచ్డి విద్యార్థులకు హాస్టల్ సమస్యలు అన్ని చాలా ఉన్నాయి. ఇంకా అలాగనే పోతే మహిళా విద్యార్థులు మా గర్ల్స్ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా అలాగనే పోతే ఇక్కడ ఉన్న రెగ్యులర్ ఫ్యాకల్టీలు 40 గ్రేడ్ ఎంప్లాయీలు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. జీతాలు పెంచుతాను ఇంతవరకు చెప్పారు కానీ జీతాలు పెరగలేదు. కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించట్లేదు, విద్యార్థుల కోసం ఎటువంటి న్యాయం చేయట్లేదు. ఆ రోజు ఇక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ నిర్మాణం ఎలా ఉందో అలానే ఉంది. కానీ 50 నుంచి 60 వరకు రెగ్యులర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ చేయాలా. రెగ్యులర్ గా కేవలం 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా డిప్యుటేషన్ మీదనో ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారు కానీ ఇంత భర్తీ చేయట్లేదు.
ఇలాంటి సమస్యల వల్ల ఇలాంటి సమస్యల వల్ల మహాత్మా గాంధీ యూనివర్సిటీ చాలా విద్యా కార్యక్రమాలకు చాలా లోపం జరుగుతుంది. వీళ్ళు ఉన్నాడు కానీ వీసీ కనీసానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, వీసీకి ఫండ్స్ రావట్లేదు. ఇక గుర్తింపు లేక సుమారు 40 కోట్ల రూపాయలు నష్టపోతుంది యూనివర్సిటీ నాకు గుర్తింపు లేకపోవడం వల్ల. ఇట్లా ఈ గుర్తింపు లేకపోవడం వల్ల ఇంత జాప్యం జరుగుతుంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి గారు ఒక్క రోజు కూడా ఈ యూనివర్సిటీని సందర్శించలేదు, యూనివర్సిటీలో సమస్యల గురించి కూడా తెలుసుకోలేదు. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క రోజు కూడా ఈ పేపర్ లీకేజ్ గురించి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. నిరుద్యోగులు చాలా ఆవేదన చెందుతున్నారు, వాళ్ళు చాలా నిస్పృహతలో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం కల్పించాలి, ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి, టీఎస్పీఎస్సీ సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలి. మీరు చెప్పండి సార్, గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నాలు చేస్తూ వస్తుంది, ప్రభుత్వం ఇంతవరకు దిగిరాకపోక టీపీఎస్సీ మెంబర్లు కూడా ఇంతవరకు మార్చలేదు. మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? మా ప్రధాన డిమాండ్ 15 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి గారు, సెక్రటరీ వీళ్ళు ఉండగానే ప్రభుత్వంతో కుమ్మక్కయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పేపర్ లీకేజ్ కార్యక్రమం జరిగింది. పేపర్లు లీక్ అయిన తర్వాత అమ్ముకునే కార్యక్రమం పెద్దగా మనీ లాండరింగ్ కూడా జరిగింది. న్యూజిలాండ్ నుంచో ఎక్కడి నుంచో వేరే వచ్చి పరీక్ష రాసిపోయారని చెప్తున్నారు. అందువనే ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఈ లీకేజ్ మీద కొంతమందిని తీసుకొని వారి మీద ఎంక్వైరీ చేస్తుంది. అదే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత కలిసికట్టుగా ఈ లీకేజ్ చేసిందంటే కేటీఆర్ గారు స్పీడ్ పెట్టి ఈ లీకేజ్ అంతా ఇద్దరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంకెవరో కాంట్రాక్ట్ ఉద్యోగి వీళ్ళిద్దరూ చేశారని చెప్పి సిట్ అని వ్యవస్థ దాని రిపోర్ట్ కూడా రాకుండా మన మినిస్టర్ ఆ రకంగా చెప్పారంటే ఇక్కడ జనార్దన్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడా, లేకపోతే కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నాడు. కేటీఆర్ అఫీషియల్ గా అన్అఫీషియల్ గా చైర్మన్ కేటీఆర్, అఫీషియల్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసే ఈ పేపర్ లీకేజ్ చేశారు. ఆయన కేటీఆర్ గారు సిరిసిల్ల పోయి ఎవరికి 120 మార్కులు వచ్చినాయి, 100 మార్కులు వచ్చినాయి, ఎవరికి తెలియని సీక్రెట్ కేటీఆర్ కి ఎట్ట తెలిసింది? ఆయన ఏమన్నా చైర్మన్, ఆయన చెప్పడానికి లేదు. ఉన్న చైర్మన్ ఆ మార్కుల లిస్ట్ బయట ఎగ్జిక్యూట్ చేయలేదు, పేపర్కి ఇవ్వలేదు. ఎట్ట తెలిసిందంటే ఆయన జనార్దన్ రెడ్డి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుమ్మక్కై ఉన్నారు. ఈ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుంది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఈ చైర్మన్ ని, మెంబర్స్ ని, సెక్రటరీని వెంటనే బర్తరఫ్ చేసి కొత్త కమిటీని వేసి ఆ కమిటీ కింద మనం ఎగ్జామినేషన్ పెట్టాలనేది డిమాండ్. నెంబర్ 2 సిబిఐ ఎందుకు సిబిఐ కింద ఎంక్వైరీ చేయాలని చెప్పాను. సిట్ కాదు, సిట్ అంటే వాళ్ళ పాకెట్ సంస్థ, వాళ్ళ జేబు సంస్థ, వాళ్ళు ఏం చెప్తారు చేసేటట్టు. దాని కాకుండా సిబిఐతోని ఎంక్వైరీ చేయాలని, అదే రకంగా మనం ఈ ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులందరికీ 1 లక్ష రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలనే డిమాండ్ పెడుతున్నాం. అదే రకంగా సిట్టింగ్ జడ్జిని ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా పనిచేయాలనేటువంటి రిపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు గాని, విద్యార్థులు గాని ఎవరు కూడా డిప్రెషన్ లోనటం గాని, ఆత్మహత్య వైపు చూడటం గాని తప్పు. మనం అందరం కలిసి పోరాటం చేయాలి. ఆ పోరాటానికి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేదానికే ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి వీరితో మాట్లాడి భరోసా కల్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు చెప్పండి, ఈ యొక్క రేవంత్ పర్యటనకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతున్నారా?